హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రాజ్మా మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్. అలానే రైస్, రోటీస్, బిర్యానీ ఆర్ ఎనీ అదర్ రైస్ ఐటెంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ రాజ్మా మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా 1 కప్ రాజ్మాని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి, లేదా అట్లీస్ట్ 8 అవర్స్ పాటు అయినా ఈ రాజ్మాని నానపెట్టుకోవాలి. ఎంత బాగా నానితే మనకు రాజ్మా అనేది అంత బాగా కుక్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఓవర్ నైట్ అంతా నానపెట్టిన చూపిస్తున్నా. ఇలా నానపెట్టుకున్న తర్వాత వీటిని ఒక 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ రాజ్మాకి 3 కప్స్ వరకు వాటర్ని వేసుకుని, అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రాజ్మా అనేది ఇలా మెత్తగా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, అలానే 1 ఎండుమిర్చిని వేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఈ పొడిలన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటో పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే టొమాటోస్ పచ్చివాసన పోయి అలానే ఆయిల్ కాస్త పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. సో దీనికి సుమారు ఒక 5 to 6 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా 5 to 6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తారు కదా, టొమాటో పేస్ట్ అంతా ఇలా ముద్దలా ఫామ్ అయ్యి అలానే ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా అలాంగ్ విత్ వాటర్ వేసుకోండి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 10 to 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంటే కర్రీ బాగా చిక్కపడాలి. ఒక 10 to 12 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. సో ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కపడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.